గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఓవైసీపై హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో హిందూ మహిళలపై అత్యాచారాలు చేసి హిందువులను ఇస్లాంలోకి మార్పించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ను మహారాష్ట్ర పోలీసులు ఓ కౌన్సిలర్ ఇంటి నుంచి అరెస్టు చేశారని చెప్పారు. ఈ కేసులో అసదుద్దీన్ ఓవైసీ హస్తం కూడా ఉంటుందని ఆరోపించారు. ఆయనను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీకి దూరంగా ఉండాలని హితవు పలికారు. తమ పార్టీ నాయకులు కూడా వెనకడోర్ నుంచి ఆయనతో సంబంధాలు పెట్టుకోవద్దని కోరారు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఓవైసీపై నిజాలు బయటకు వస్తే రాజకీయంగా నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. గతంలో మనం ఒక కేసు గురించి విన్నాం. నాసిక్ టీసీఎస్లో ఏ విధంగా ఒక నిదా ఖాన్ ఒక లేడీ హిందూ అమ్మాయిలతోని అదే ముస్లిమ్స్ అబ్బాయి అక్కడనే పనిచేసే వ్యక్తులతోని రేప్ చేపించింది. అది కాకుండా కన్వర్షన్ కూడా చేపించింది ఇదే నిదా ఖాన్. దాదాపు 25 రోజుల నుంచి ఈ నిదా ఖాన్ని మహారాష్ట్ర పోలీస్ దోలాడుతున్నారు. కానీ నిన్న ఆ నిదా ఖాన్ ఏ ఇంట్లో దొరికిందంటే ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో దొరికింది. దాదాపు మొత్తం ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసినారు. ఆ కార్పొరేటర్ వాళ్ళకి ఇంట్లో ఉండనికి ఇచ్చిన ఆ కార్పొరేటర్ కూడా అరెస్ట్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీస్. ఇది కాకుండా నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జలీల్ అంటే ఎక్స్ ఎంపీ ఉండే ఈయన ప్రతి ఒక్క మీడియాలో నిదా ఖాన్కి సపోర్ట్ చేసిండు. కొన్ని బహిరంగ సభలు కూడా ఇదే నిదా ఖాన్ సపోర్ట్ చేసిండు. ఈ అనవసరం లవ్ జిహాదు అట్లాంటి పదం తీసుకొని వస్తున్నారు, అట్లాంటి ఏం కాలేదని ఈ జలీల్ ఓపెన్గా సపోర్ట్ చేసిండు. గతంలో మనం ఒక కేసు గురించి విన్నాం. నాసిక్ టీసీఎస్లో